నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రెచ్చిపోయిన ఉత్తర కొరియా, గజగజ వణుకుతున్న పొరుగు దేశాలు. 149 ఏళ్ల తర్వాత మెగా ఎల్ నినో భారత్లో కరువు తప్పదంటున్న పరిశోధకులు. తిరుమల కొండపై ఏప్రిల్ 25 నుంచి 27 వరకు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు. 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు. తిరుమలలో ఏఐ విప్లవం, శ్రీవారి సేవలో అత్యాధునిక టెక్నాలజీ, భక్తులకు ఇక ఈజీ దర్శనం. చిత్తూరులో మొబైల్ రికవరీ మేళా, 501 సెల్ ఫోన్లు బాధితులకు అప్పగించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి. అన్నా క్యాంటీన్లను పరిశుభ్రంగా నిర్వహించాలి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి. శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు సందర్భంగా ఏప్రిల్ 25 నుంచి 27వ తేదీ వరకు తిరుమల కొండపై ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది టీటీడీ. తిరుమల కొండపై శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు 2026 ఏప్రిల్ 25 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఏప్రిల్ 25వ తేదీ నుంచి 3 రోజులు జరగనున్న ఈ వేడుకల్లో తొలి రోజు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనం, రెండో రోజు అశ్వవాహనం, మూడో రోజు గరుడ వాహనంపై పద్మావతి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేస్తారు. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. పురాణాల ప్రకారం 5000 ఏళ్ల క్రిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీ వెంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ పాల్గొన నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వెంకటాచల మహత్యం గ్రంథం తెలుపుతోంది. ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒకరోజు, తర్వాత ఒకరోజు కలిపి మొత్తం 3 రోజులు పద్మావతి పరిణయోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయ వేడుకలు జరగడం విశేషం. కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ఇప్పుడు టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం నుంచి ప్రసాదాల స్వచ్ఛతను కాపాడటం వరకు ప్రతి విషయంలోనూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక డిజిటల్ విధానాలను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ టీటీడీ చరిత్రలో ఒక మైలురాయి. ఎన్ఆర్ఐల సహకారంతో సుమారు 20 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా భక్తుల సంఖ్యను లెక్కించడం, దర్శనానికి పట్టే సమయాన్ని అంచనా వేయటం వంటి పనులను ఏఐ ఇట్టే చేసేస్తుంది. 3D మ్యాప్ల ద్వారా క్యూలైన్లలో భక్తులు ఎదుర్కొనే ఇబ్బందులను విశ్లేషించి వెంటనే పరిష్కార మార్గాలు చూపుతుంది. ఆధ్యాత్మికతకు ఆధునికత తోడవటంతో శ్రీవారి సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా మారుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం టీటీడీ తీసుకుంటున్న ఈ విప్లవాత్మక మార్పులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో సుమారు 1,20,000 రూపాయలు విలువైన 501 సెల్ ఫోన్లను తిరిగి స్వాధీనం చేసుకొని బాధితులకు అందజేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఈ కార్యక్రమంలో పాల్గొని ఫోన్లను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మారుతున్న జీవన విధానంలో సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి జీవితంలో విడదీయరాని భాగమైందని, అలాంటి ఫోన్లు పోగొట్టుకున్నప్పుడు ప్రజలు పడే ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉంటాయని తెలిపారు.
పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా మొదటి సమాచారం నివేదిక నమోదు చేయకుండానే ఇంటి వద్ద నుంచే కేంద్ర పరికర గుర్తింపు నమోదు వ్యవస్థల సేవల ద్వారా పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందవచ్చని చెప్పారు. ఈ 14వ దశలో 501 ఫోన్లు స్వాధీనం చేయగా ఇప్పటి వరకు మొత్తం 14 దశల్లో 9,55,40,000 రూపాయలు విలువైన 4,607 సెల్ ఫోన్లను పోలీసులు తిరిగి పొందారు. ఇతర రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర ప్రాంతాల నుండి కూడా ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేయడం విశేషమన్నారు. చిత్తూరుకు రాలేని బాధితులకు తపాలా ద్వారా ఫోన్లు పంపే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. ఇంకా మిగిలిన ఫోన్లను త్వరలోనే స్వాధీనం చేసుకుని అందజేస్తామని తెలిపారు. సెల్ ఫోన్లు కోల్పోయిన వారు కేంద్ర పరికర గుర్తింపు నమోదు వ్యవస్థ సేవలను వినియోగించుకోవాలని, అవసరమైతే 9440900004 నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేసి పరికర గుర్తింపు సంఖ్యను నిరోధం చేయించుకుంటే ఆ ఫోన్ దేశవ్యాప్తంగా ఉపయోగించలేనిదిగా మారుతుందని, తద్వారా ట్రాకింగ్ సులభతరం అవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రైమ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావుతో పాటు సాంకేతిక సిబ్బంది బాపూజీ, రఘురామన్ కీలక పాత్ర పోషించినట్లు ఎస్పీ అభినందించారు. సెల్ ఫోన్లు తిరిగి అందుకోవడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరిది ఫోన్ మిస్ అయినా, థెఫ్ట్ అయినా మన నంబర్ 9440900004కి టెక్స్ట్ పెట్టవచ్చు, వాట్సాప్ చేయవచ్చు. మొబైల్ ఫోన్ కాకుండా ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి, లేకపోతే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, సెన్సిటివ్ ఉంటే అది కూడా మనకి పెట్టవచ్చు. వీ విల్ మెయింటైన్ కాన్ఫిడెన్షియలిటీ. ఈ మన టీమ్ సిఐసిసిఎస్, ఉమా, మన స్టాఫ్, శ్రీ బాపూజీ, శ్రీ రఘురామ్, ప్లస్ ఈసారి రికవరీ ఇంకా బాగా వచ్చింది. ఎందుకంటే మన ఏఎస్పీ అండ్ ట్రైనింగ్ తరుణ్ గారు కూడా దాన్ని చాలా గట్టిగా మానిటర్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్. ఈ పబ్లిక్ నుండి కూడా రియాక్షన్ చూసి మాకు ఇంకా మోటివేషన్ ఉంటుంది, ఇంకా గట్టి పని చేయడానికి, ఇంకా తొందరగా రికవరీ చేయడానికి. ప్లస్ గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. రేణిగుంట మండలం తూకివాకంలో 132/33 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,000 కోట్ల వ్యయంతో కొత్త సబ్స్టేషన్లు నిర్మాణం జరుగుతోందని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఎంపీడీఓ రవిచంద్ర, ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్యాంప్రసాద్, మండల అధ్యక్షులు మునిచంద్రారెడ్డి, పట్టణ అధ్యక్షులు మహబూబ్ బాషా, టీడీపీ సీనియర్ నాయకులు చెర్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగసుబ్రహ్మణ్యం రెడ్డి, మహిళా నాయకురాలు లువ్విన మేరీ, ఈ గంగాధరం, డిఈఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. 6,000 కోట్ల రూపాయల పైన ఖర్చు పెడతా ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజులు ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్య ఉండకూడదనే ఉద్దేశంతో చేస్తా ఉన్నాం. అట్లానే ఎస్పీడీసీఎల్ కింద 60 సబ్స్టేషన్లు మంజూరు చేసాం. తొందరలోనే టెండర్లు పిలిచేసి అవి కూడా వినియోగంలో సబ్స్టేషన్ నిర్మాణం చేసి వినియోగంలో తీసుకొస్తాం. దాంతోపాటు సూర్య గారి కార్యక్రమం తీసుకున్నాం పెద్ద ఎత్తున. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాదాపు 6 లక్షల మందికి ఇళ్ల మీద సోలార్ ప్యానెల్స్ పెట్టేసి వాళ్ళ డే టైం వాళ్ళ ఇంటి మీదే పవర్ ఉత్పత్తి చేసుకునేటట్టు ఆ కార్యక్రమం కూడా ఒకటి పెద్ద ఎత్తున చేపట్టాం. రాష్ట్రంలో అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పి కోరటం జరిగింది. మన ఎమ్మెల్యేస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. తిరుపతి నగరంలోని అన్నా క్యాంటీన్లను పరిశుభ్రంగా నిర్వహించాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి సిబ్బందిని ఆదేశించారు. తిరుపతి నగరంలోని స్విమ్స్ కూడలి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ను బుధవారం మధ్యాహ్నం ఇన్ఛార్జ్ కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం తింటున్న వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కమిషనర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని తెలిపారు. ఒక్కొక్కరికి ఒక్కో టోకన్ మాత్రమే ఇవ్వాలని సూచించారు. అన్నం వృధా చేయకుండా తగినంత తీసుకోవాలని తెలిపారు. స్వచ్ఛమైన తాగునీరు అందించాలని తెలిపారు. ప్రజల నుండి ఎటువంటి ఫిర్యాదులు అందకుండా జాగ్రత్తగా శుభ్రమైన ఆహార పదార్థాలు అందించాలని తెలిపారు. అన్నా క్యాంటీన్లలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.
ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా రాయితీతో సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవడంపై మరింత అవగాహన కల్పించడంతో పాటు మండల, గ్రామ స్థాయి కమిటీల ప్రముఖ పాత్ర పోషించాలని ట్రాన్స్కో, నెట్క్యాప్ అధికారులకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం అమలుకు సంబంధించి ట్రాన్స్కో, నెట్క్యాప్, జిల్లా పరిషత్, రెస్కో, డిఆర్డీఏ సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ 3వ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోలార్ రూఫ్టాప్ ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్తో ఇంటి అవసరాలను తీర్చుకోవడంతో పాటు మిగులు విద్యుత్ను తిరిగి గ్రిడ్కు అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చునని, ఈ విషయంపై అవగాహన ఉన్నప్పటికీ మొదట మొత్తం నగదును చెల్లించి తర్వాత ప్రభుత్వం రాయితీ పొందే అంశంపై వినియోగదారులకు ఉన్న సందేహాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేసేందుకు మండల, గ్రామ స్థాయిలో కమిటీలు కృషి చేయాలని పేర్కొన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులకు వ్యక్తిగతంగా కమిటీ వారు మాట్లాడి వారికి అవసరమైన రుణ సహాయం నిమిత్తం సంఘాలలోని మహిళలకు స్త్రీనిధి, ఉన్నతి, బ్యాంకుల ద్వారా అందించేందుకు చర్యలు చేపట్టడంలో భాగంగా మొదట కమిటీల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో 2000 సోలార్ కనెక్షన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో అవకాశమున్న మేర సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు అన్ని శాఖల జిల్లా అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు. జిల్లాలో 47, 41 MW సోలార్ సిస్టమ్స్ కొరకు ఏపీఎస్పీడీసీఎల్ వారు టెండర్ ప్రక్రియ ద్వారా జిల్లాలో 3 సోలార్ సప్లయర్లకు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగినది. చిత్తూరులో మొత్తం 21,530 ఎస్సీ మరియు ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగా సోలార్ సిస్టమ్ ఏపీఎస్పీడీసీఎల్ వారు అమర్చుచున్నారు. మరియు కుప్పంలో 2,180 ఎస్సీ మరియు ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు రెస్కో వారు ఉచితంగా అమర్చుచున్నారు. ఇందుకు గాను చిత్తూరు పరిధిలోనే 2 డివిజన్లకు ఇప్పటికీ 355 సిస్టమ్స్ అమర్చారు. మరియు కుప్పంలో 850 సిస్టమ్స్ను అమర్చడం జరిగినది. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సమావేశంలో ఎస్ అమర్బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ సోమశేఖర్, రెస్కో అండ్ నెట్క్యాప్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామలింగయ్య, నెట్క్యాప్ డెవలప్మెంట్ ఆఫీసర్ అబ్దుల్ గయాస్, జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్, జిల్లా పంచాయతీ అధికారి కె సుధాకర్ రావు, డిఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికుమార్, లీడ్ జిల్లా మేనేజర్ హరీష్, ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సెకండ్ అవుట్పుట్ డిఎంఎఫ్ ఫండ్ యూజ్ చేయడం. డిఎంఎఫ్ ఫండ్స్లో ఈ సోలార్ సిస్టమ్ ఆర్ ట్రెంచెస్ పర్మిషన్ ఇవ్వడం. సో ఖచ్చితంగా 10th May వరకు శాంక్షన్స్ అవ్వాలి. థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ విచ్ వీ హావ్ డిస్కస్డ్ ఇస్ దిస్ ఇస్ అవర్ బడ్జెట్. ఏమైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు, బట్ రూల్ ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ నీడ్. సిమిలర్లీ డిఆర్ఓ ఈ నెల 20న తిరుపతిలోని మెటర్నిటీ హాస్పిటల్ వద్ద వృద్ధురాలిపై దాడి చేసి సొమ్మును చోరీ చేసుకున్న నేరస్తుడిని ఈరోజు రుయా హాస్పిటల్ ఆడిటోరియం వద్ద అదుపులోనికి తీసుకొని రిమాండ్కు తరలిస్తున్నట్లు వెస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ రమాకృష్ణ కేసు వివరాలను మీడియా ముందు వెల్లడించారు. ఈ నెల 20వ తేదీన రాత్రి 15:30 గంటల సమయంలో మెటర్నిటీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఫుట్పాత్ మీద ఒక 80 సంవత్సరాల గల ఒక భిక్షాటన చేసుకునే స్త్రీ పనుకొని ఉంటుంది. అదే రూట్లో వెళ్తున్న ఒక వ్యక్తి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర ఉన్న డబ్బుని దొంగలించుకునే సమయంలో ఆమె పెనుగులాడడం జరిగింది. పెనుగులాట జరిగినంలో ఒక 5,000 రూపాయల అమౌంట్ ఇతను తీసుకొని పారిపోవడం జరిగింది. దాని ప్రకారంగా అక్కడ కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది వెస్ట్ పోలీస్ స్టేషన్లో. ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని తిరుపతి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ సుబ్బరాయుడు ఐపీఎస్ గారు మరియు ఆధ్వర్యంలో డిఎస్పీ భక్తవత్సలం సారి సూచనల మేరకు 2 టీములు ఏర్పాటు చేసి ముద్దాయి కోసం కనుగొనడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 3 గంటలకి రుయా హాస్పిటల్ ఆడిటోరియం వద్ద ముద్దాయి ఉన్నాడని మాకు సమాచారం తెలియడంతో ఇమీడియట్గా వెళ్ళి మేము అతన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేయ పరిక్రమంలో అతను గత నేర చరిత్ర ఉన్నవాడని తెలిసింది. ఇతని మీద పలు కేసులు ఉన్నాయని, అతని స్వగ్రామం పుల్లంపేట, పలు నేరాల్లో ముద్దాయిగా ఉన్నాడని తెలుసుకొని అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని మలయాళం సినీ నటుడు దిలీప్, సినీ నటి కావ్య మాధవన్, కన్నడ హీరోయిన్ శరణ్య శెట్టి స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు శరణ్య శెట్టి. సో ఐఎమ్ హియర్ టుడే ఫ్రమ్ కర్ణాటక. దర్శనం చాలా బాగుంది. ఐఎమ్ ట్రైంగ్ టు స్పీక్ ఇన్ తెలుగు. ఐఎమ్ సారీ ఇఫ్ దెర్ ఇస్ సమ్ మిస్టేక్. And thank you so much everybody. I'm planning to get launched in Hyderabad in Telugu film. So looking forward. I'm taking a blessing of Tirumala and then entering into Telugu industry. I would seek all your blessings and thank you so much and all the people from Karnataka. Thank you so much. Thank you so much. సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయ సాధనకు ప్రతి విద్యార్థి కృషి చేయాలని తిరుపతి మండల విద్యాశాఖ అధికారి బాలాజీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదవడం ఒక గొప్ప వరమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు కొనసాగాలని ఎంఈఓ బాలాజీ, భాస్కర్ నాయక్, ఖాదర్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 2025-26 విద్యా సంవత్సరంగాను తమ పాఠశాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, వివిధ సౌకర్యాలు, పిల్లలకు ఆటల పోటీలు, వక్తృత్వ పోటీలు, క్రీడలపై ఆసక్తి పెంచేలా విద్యార్థులకు అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, తద్వారా సర్వేపల్లి రాధాకృష్ణ పాఠశాల తిరుపతిలోనే ప్రథమ స్థానంలో నిలిచేందుకు దోహదపడుతుందని అన్నారు. ఈ పాఠశాలలో విద్యార్థుల పేరెంట్స్ యొక్క ఐక్యత అనేది చాలా గొప్ప విషయం. ఈ పాఠశాలలో స్థానికంగా ఉండే లీడర్స్ అందరి సహకారంతో అనేక డొనేషన్స్ ఇవ్వడం, పాఠశాలలో అడ్మిషన్స్ అన్ని పెరగడం చాలా ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సో మా రాష్ట్రంలోనే అనేక మోడల్ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేస్తే ఈ కొల్లగుంటలో ఉండే ప్రాథమిక పాఠశాలలో దాదాపు 250 మంది స్టూడెంట్స్ ఈ పాఠశాలలో చదువుకుంటున్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్థాపించిన తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ తెలిపారు. ఇక్కడ ఉన్న పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, నందమూరి అభిమానులు కానీ అందరితో మమేకమై పనిచేయడం, ముఖ్యంగా వార్డు స్థాయి అధ్యక్షుని స్థాయి నుంచి కూడా అటు మండల పార్టీ అధ్యక్షునిగా, కన్వీనర్గా 4 సంవత్సరాలు కమిటీలు లేకుండా తిరుపతిలో నన్ను శంకరెడ్డి గారు, మోహన్ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా 4 సంవత్సరాలు కంటిన్యూ చేయడం జరిగింది. అటు తర్వాత తిరుపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నన్ను చంద్రబాబు నాయుడు గారు నియమించడం, తర్వాత అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నన్ను తర్వాత నియమించడం, మరలా మొన్న ఏదైతే రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా ఈ 3 పదవులు కూడా అధికార పదవులు చేయడం జరిగింది. కానీ అధికార పదవుల కన్నా కూడా పార్టీ పదవులు అనేకం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఈరోజు విభజనైన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రాష్ట్ర మెయిన్ కమిటీలోనే 3 పదవులు, సెక్రటరీగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా, ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, గతంలో రాష్ట్ర బీసీసీఎల్ కమిటీలో జనరల్ సెక్రటరీగా, అదేవిధంగా జిల్లా కమిటీలో అనేక పదవులు నిర్వహించే బాధ్యతను మాకు కల్పించిన శ్రీ ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కూడా కృతజ్ఞతలు తెలియజేయడం కాకుండా సిటీ కేబుల్ యాజమాన్యంతో మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు సిటీ కేబుల్ ప్రేక్షకులు కానీ, సంస్థ కానీ, రాజశేఖర్ కానీ అక్కడ ఉన్న అందరికి కూడా పేరు పేరున కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు వెచ్చించడం భావితరాలకు భారంగా మారుతుందని, రాజధాని నిర్మాణంతో పాటు రాయలసీమలోని ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వానికి సూచించారు. అంటే అమరావతి దృష్టి విజన్ కోల్పోతా ఉంది. మీరు విజనరీ అని సంబోధిస్తూ మీరు విజనరీ, కానీ రాజధాని దృష్టితో మీరు విజనరీ మర్చిపోతున్నారు అంటాడు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మేము కోరుతున్నది మీరు అమరావతి మావిగన్న ఏదైనా నిర్ణయించుకోండి, ఎకనామిక్ వైబిలిటీని చెప్పండి. ద సేమ్ టైం రాయలసీమకు రాజధాని కోల్పోయింది, ఇప్పుడు అడగట్లేదు కాబట్టి ఏ విషయాలు ఓ 4 అడుగులు వెనక్కేసాం కాబట్టి ప్రాజెక్టుల విషయంలో మీ విజన్ ఏంటి, ఒక కార్యాచరణ ఏంటి,
పెట్టాలి. ఆ రకంగా పెడితేనే ఉపయోగం. అలా కాకుండా మీరు ముందుకెళ్తానంటే అధికారం మీకుంది, వెళ్ళొచ్చు. బట్ ఇది రాష్ట్రానికి కానీ ఎవరికి కానీ మంచిది కాదనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. అది ప్రభుత్వం ఆలోచించాలి. రాయలసీమ ప్రజలు కూడా మన ప్రాజెక్టుల విషయంలో పట్టుబట్టి మనకు కావాల్సిన చేసుకుంటే బాగుంటుందని. తిరుమల తిరుపతి దేవస్థానాల దేవాలయాలకు సమీపంగా మద్యం, మాంసం విక్రయాలను అరికట్టాలని, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్యాత్మిక వాతావరణానికి భంగం వాటిల్లుతుందని జై హిందుస్థాన్ పార్టీ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తిరుచానూరులో కూడా మద్య మాంసాల విక్రయాలను నిషేధించాలా కూటమి ప్రభుత్వాన్ని మేము తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మొత్తము ఈ తిరుపతి దగ్గరలోనే ప్రధాన గుళ్లకు పార్కింగ్ సమస్య ఉంది. దానిని టీటీడీ ముఖ్యంగా సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు గోవిందరాజ స్వామి గుడి మాస్టర్ ప్లాన్ను వెంటనే అమలు చేయాలి. చుట్టూ ఆక్రమణలు ఉన్నాయి, ఆక్రమణను తొలగించాలి. అలాగే పుష్కరిణి తిరుచానూరు కావని మన గోవిందరాజ స్వామి గారి పుష్కరిణి కానీ అక్కడ పుష్కరిణి హారతి భక్తులకు అందుబాటులోకి తేవాలి. ఈరోజు తిరుమల దర్శనానికి వచ్చే సగటు భక్తుడు ఎంతో ఇబ్బంది పడుతూ ఆ క్యూ లైన్లో చాలా అవస్థలు పడుతున్నారు. ఈ ఎండాకాలంలో అక్కడ వసతి సేవలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. రెండోది ఏంటంటే ఒకప్పుడు టోకెన్ పద్ధతిలో, అపాయింట్మెంట్ పద్ధతిలో పోతూ ఉన్నారు. ఈ విధంగా లైన్స్, క్యూలు ఎండల్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ కిలోమీటర్లు క్యూ లైన్ సిస్టమ్ పెట్టడం వల్ల భక్తులకు చాలా ఇబ్బందిగా ఉంది. పాత పద్ధతిలో ఎప్పుడైతే ఈ అపాయింట్మెంట్ టైం ఉందో అక్కడి వరకే అలౌ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రన్నింగ్ క్యూ అనేది ఉంటేనే భక్తులకు ప్రశాంతమైన దర్శనం ఏర్పాటవుతుంది. తిరుపతిలో శ్రీ రామానుజాచార్యుల జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మన సనాతన ధర్మం ఉందంటే దానికి మూల ఆద్యుడు శ్రీ రామానుజాచార్యులు గారు. మన సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తి చేసిన మహానుభావుడు శ్రీమాన్ రామానుజాచార్యులు గారు. ఈరోజు ప్రతి ఒక్కరూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారంటే దానికి కారణము రామానుజాచార్యులు గారు. ఈరోజు మన వేడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామికి నిత్య కైంకర్యాలు కూడా రామానుజాచార్యులు గారు ప్రకారమే జరుగుతున్నది. ఈ ప్రతి ఒక్కరూ రామానుజాచార్యుల బాటలో మనం అందరూ నడవాలని, మన సనాతన ధర్మాన్ని మనం అందరూ కాపాడుకోవాలని ఈరోజు రామానుజాచార్యుల జయంతి సందర్భంగా ఆయనకి బ్రాహ్మణుడు అనేవాడు తన స్వార్థం కోసం కాకుండా సమాజం కోసం బ్రతకాలనేటువంటి ఉద్దేశంలో నారాయణ మంత్రాన్ని విశ్వవ్యాప్తం చేసి నేటికి మన మధ్యన సశరీరంగా ఉన్నటువంటి ఆ మహానుభావులు రామానుజాచార్యుల వారు భగవద్ ఆరాధన చేసే విధానాన్ని మనకు అందించినటువంటి వైష్ణవ పురుషుల్లో మహానుభావుడు. అందుకే వారు ఈనాటికి కూడా సశరీరంగా మనందరికీ దర్శనమిస్తున్నారు. రక్తదానంపై అపోహలు వీడి ప్రాణదాతలు కావాలని, రక్తదానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టిన వారు అవుతారని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ తెలిపారు. తిరుపతి రేణుగుంట రోడ్డు మార్గంలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో క్రిస్టల్ బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఆధునిక బ్లడ్ బ్యాంక్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ప్రతినిధి శ్రీధర్ ముని, సునంద్ కుమార్ రెడ్డి, గౌరవ అతిథిగా హరిప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ సేల్స్ లైసెన్సింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తదితరులు పాల్గొన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో బ్లడ్ బ్యాంక్ సౌకర్యాలను ప్రారంభించడం శుభపరిణామమని, ఈ సందర్భంగా ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆయన అభినందించారు. అంతకుముందు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయనకు సాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. హాస్పిటల్లో రక్తదానం చేస్తున్న రక్తదాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నాణ్యమైన రక్త నిల్వలు మరియు సరైన విధానాలతో నిర్వహించబడే బ్లడ్ బ్యాంక్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అని చెప్పి బ్లడ్ అనేది ఎనీ ఎమర్జెన్సీ ట్రామా కేసులో, ఎనీ యాక్సిడెంట్ కేసుల్లో, తర్వాత ఈ థాలసీమియా పేషెంట్లు ఉండే వాళ్ళకి, తర్వాత ఈ గర్భవతులకి, సో ఎమర్జెన్సీలో ఎనీ ఎమర్జెన్సీ కేసు ట్రాన్స్ఫర్ అవసరం సర్జికల్ అంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఎమర్జెన్సీలో కూడా బ్లడ్ అనేది చాలా ముఖ్యం. వాళ్ళ ప్రాణాలని కాపాడాలంటే మనము బ్లడ్డే ఇవ్వాలి, కానీ వేరే మందులు ఆల్టర్నేటివ్ లేవు. సో అందుకోసము బ్లడ్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి, సో దీనికి తగ్గట్టుగా ఈ నారాయణాద్రి హాస్పిటల్లో
ఒక కొత్త మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ అంటే డైరెక్ట్గా ప్లేట్లెట్ని బ్లీడ్ చేస్తారు. అంటే మనం బ్లీడ్ చేసేటప్పుడు ఓన్లీ ప్లేట్లెట్ తీసుకుంటుంది, బ్లడ్ మాత్రం బాడీలోనే వెళ్ళిపోతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్గా కొత్త మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. సో దీనికి చాలా ప్రజలకందరికీ చాలా అవసరం ఇది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. పేషెంట్స్ అందరికీ సర్వీస్ ఇవ్వడానికి మనకి బ్లడ్ చాలా ఇంపార్టెంట్. మనం అన్ని రకాల సర్వీస్ ఇక్కడ ఆస్టర్ నారాయణ నిద్రలో ఒకే ఛత్రం కింద అందిస్తున్నాము. ఇందులో భాగంగా బ్లడ్ బ్యాంక్ కూడా ఈరోజు ఏర్పాటు కావడం, పేషెంట్స్కి సంపూర్ణమైన సర్వీస్ ఇచ్చే అవకాశం మాకు దొరికింది. సో పేషెంట్స్కి వాళ్ళ రిలేటివ్స్కి సర్జరీస్కి కానీ క్రిటికల్ టైంలో బ్లడ్కి బయటికి వెళ్లకుండా మన హాస్పిటల్ ప్రాంగణంలోనే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకి అత్యవసర సేవ అతి సులభంగా అందించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా డిఎంహెచ్ఓ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. గ్రామంలోని పాఠశాల దురాక్రమణను ప్రశ్నించినందుకు తనపై దాడి చేసి తన ఇంటి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకోవాలని గ్రామంలోని జనసేన పార్టీ నాయకుడు తులసి ప్రసాద్ ప్రయత్నించడమే కాక పోలీసు అధికారుల ముందే చంపేస్తానంటూ బెదిరిస్తున్నారని దివిటిపల్లికి చెందిన మునికుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆవేదన వ్యక్తం చేశారు. నా ఇంటి మీద దాడి చేసి నా ఆస్తిని కూడా ఆక్రమించుకున్నారు, ప్రశ్నించానని దయచేసి మీరు ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పండి అంటే ఆ విషయం మీద ఆయన ఐరాల మనను ఎస్ఐ గారికి ఫోన్ చేసి మీరు దాన్ని చూడండి, దానిపైన తగ్గ చర్యలు తీసుకునే చట్ట ప్రకారం ఏం చేయాలో చేయండి అని చెప్పడం జరిగింది. నేను జనవరి 9వ తారీఖున స్టేషన్కి ఎస్ఐ గారు ఇరువురిని పిలిపించి నేను ఎస్ఐ గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐ గారు కూర్చుండగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జరిగిన విషయం చెప్తున్నాను. ఈ ఎవరైతే జనసేన తులసి ప్రసాద్ ఉన్నారు, తులసి ప్రసాద్ అతని అన్న ఎన్ సుధాకర్, వీళ్ళిద్దరూ వచ్చి నేను మాట్లాడుతుండగా మధ్యలో కలగజేసుకొని ఇంకోసారి వీడు ప్రెస్ మీట్ ఇస్తే వీని కాళ్ళు చేతులు వించేస్తాము అని స్టేషన్లోనే బెదిరించారు. ఎస్ఐ గారు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మా వీడియో రికార్డ్ అవుతుంది. తిరుచానూరు రోడ్డు తబున్ హోటల్ వద్ద గల తమ భూమిని కబ్జా చేశారని పలుమార్లు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగలేదని బాధితులు పుత్తూరు నివాసి రవికుమార్ తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆరోపించారు. ఎస్ఆర్ నంబర్ 58/86 దాంట్లో రాధాకృష్ణమూర్తి నుంచి పొన్నపరెడ్డి రాధాకృష్ణమూర్తి నుంచి నేను కొనుగోలు చేసిన రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం, విజయలక్ష్మి, శాంతమ్మ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను సార్. నేను సర్వే చేసి ఏడీఎల్ఆర్ ద్వారా స్కెచ్ పొందిన తర్వాతనే నేను రిజిస్టర్డ్కి పోయినాను సార్. ఇది పక్కాగా పట్టా భూములు సార్. ఇది డాక్యుమెంట్స్ లేకుండా లేని ఫ్యాక్ట్ డాక్యుమెంట్స్కి గత 2018 నుంచి టిల్ డేట్కి ఎలాంటి డాక్యుమెంట్ లేకుండా కేవలం అధికారులు అంటే ఒక రూరల్ ఆఫీస్లోనే ఈ అన్యాయం జరుగుతున్నారు సార్ నాకు. సార్ మొన్నటి వరకు కూడా డిఆర్ఓ గారు ఏడీఎల్ఆర్కి చెప్పి వాళ్ళకి సర్వే చేసి బౌండరీ చూపించమని చెప్పినారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,56,800 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,185 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,59,700 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 264 రూపాయల 70 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెచ్చిపోయిన ఉత్తర కొరియా, గజగజ వణుకుతున్న పొరుగు దేశాలు. 149 ఏళ్ల తర్వాత మెగా ఎల్ నినో భారత్లో కరువు తప్పదంటున్న పరిశోధకులు. తిరుమల కొండపై ఏప్రిల్ 25 నుంచి 27 వరకు పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు. 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు. తిరుమలలో ఏఐ విప్లవం, శ్రీవారి సేవలో అత్యాధునిక టెక్నాలజీ, భక్తులకు ఇక ఈజీ దర్శనం. చిత్తూరులో మొబైల్ రికవరీ మేళా, 501 సెల్ ఫోన్లు బాధితులకు అప్పగించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి. అన్నా క్యాంటీన్లను పరిశుభ్రంగా నిర్వహించాలి, అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.